రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు అన్నారు. నియోజకవర్గంలోని ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు రైతుల భూములు కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. వైసీపీ నాయకుడి వల్ల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని చల్లాబాబు అన్నారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ లో వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. జగన్ ఏపీని డ్రగ్స్ రాష్ట్రంగా చేశారని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు చేసింది శూన్యమని, ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డి దోచుకున్నారని చల్లబాబు ఆరోపించారు. ఈ పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు పట్టణంలో ఈస్ట్ మొగసాల ఉమ్మరవీధి తోపు మఠములో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడ చూసినా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఈ వైసీపీ అరాచక పాలన ఈ రాష్ట్రంలో చేస్తున్న దౌర్జన్య కాండలో మొన్నటి దినము ఒంటిమిట్ట దగ్గర ఒక బీసీ సుబ్బారావు అనే కుటుంబము వాళ్ళ భూములను ఆన్లైన్ నుంచి తీసేసి ఒక వైసీపీ నాయకుడు దౌర్జన్యంగా అతని పేరు మీద ఆన్లైన్ చేసుకుంటే వాళ్ళ అధికారుల దగ్గరికి తిరిగి కలెక్టర్ల దగ్గరికి తిరిగి ఎవరు కూడా వాళ్ళకి సమాధానం చెప్పకుండా దాటేసుకుంటా ఉంటే వాళ్ళ కుటుంబం ఏమీ దిక్కుతోతక ఒక బీసీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటా ఉందంటే ఈరోజు సిగ్గుతో తలవల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పరిపాలన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ చూసినా భూ కబ్జాలు,